ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేం మందిరము తరపున అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయము దేవుడు వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. సమూయేలు మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను నీ నిమిత్తం ప్రార్థన చేయుట మానట వలన యెహోవాకు నేను విరోధముగా పాపం చేసిన వాడని అవుతాను. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధిస్తున్నాను. చాలు. ఇక్కడ నా మట్టుకు నేను ప్రార్థన చేసినట్లుగా మానినట్లయితే నేను దేవునికి విరోధమవుతాను. సమూయేలు ప్రవర్త చెప్తున్నారు, శ్రేష్టమైన చక్కని మార్గములు నేను నీకు బోధిస్తున్నాను. ఈరోజు ప్రతి విషయములో వాక్యం చెప్తున్న మాట మమ్మల్ని మేము కనపరుచుకుంటానికి కాదు, లేకపోతే మీరు వినేసి ఏదో కలిసి వచ్చేసిద్ది అనేది కాదు. మీకును మాకును మధ్య ప్రభు ఒక చక్కని మార్గాన్ని బోధిస్తున్నాడు. ఆయన ఆ బోధించే బోధను జాగ్రత్తగా వింటే వాళ్ళ జీవితాలు ఒక చక్కని మార్గములుగా తీర్చబడతాయి. అందుకని వాక్యమును శ్రద్ధ భక్తితో మనం విని వాటి ప్రకారంగా మనం నడుచుకోగలిగితే శ్రేష్టమైన మార్గం ప్రభు చూపిస్తున్నాడు. సామెతల గ్రంథములో 8వ అధ్యాయములో 6వ వచనం చూడండి. దేవుడు చెప్పే మాటలన్నీ కూడా శ్రేష్టమైన సంగతులు చెప్తున్నారు. వినండి. నా పెదవులు ఎప్పుడు యథార్థముగా పలుకుచున్నవి, నా నోరు ఎప్పుడు కూడా ఏంటి అంటే నా నోరు సత్యమైనవే మాట్లాడుతున్నాయి, వ్యర్థమైనవి రావట్లేదు. కాబట్టి దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ తీపిగలవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిలో మూర్ఖత్వమైనను లేదు. మీరు అవన్నీ చాలు. ఇక్కడ గమనిస్తే నా నోటి నుండి వచ్చే ప్రతి మాట, ప్రభు చెప్పే మాటలవే, సత్యమే పలుకుతున్నా. దుష్టత్వము కానీ భక్తిహీనత కానీ మూర్ఖపు మాటలు కానీ రావట్లా. ఈరోజు ఒక మనిషి చక్కనైన మార్గములో ఆత్మ సంబంధమైన మార్గమును నడుచుకోవాలంటే దేవుడు చెప్పే వాక్యమును మనం సత్యమైనది, ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నటువంటి జీవాధిపతి అయినటువంటి ప్రభు సన్నిధిలో మనము చక్కగా నడుచుకోవలసిన వారమై ఉన్నాము. నా మాట విను, నా మాట విను. ప్రభు చెప్తున్నాడు, నేను మాట బోధిస్తున్నాను. చూడండి, కుష్ఠి రోగి అయినటువంటి నయమాను ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఎన్నో వైద్యుల దగ్గర తిప్పలు పడ్డాడు. అతని ఈపు మీద అర్థమైందండి, అరచేతి అంత కుష్ఠత్వం ఉంది. సరే, ఆ ఇంట్లో ఉన్న పని పిల్ల చెప్పినటువంటి మాట, ఇజ్రాయెల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళితే ఎటువంటి బాధలైన నివారణమవుతాయి అని ఈ పిల్ల చెప్తే మొత్తానికి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. దైవజనుడు వాకిట నిలిచి రథం ఆపాడు. నయమాను ఇక్కడ ఆపిన తర్వాత ఎలీషా చెబుతున్నాడు, నీ వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు ములుగు. దైవజనుడు చెప్పే మాట అది. ఆ మాటలో ఈ మనిషికి ఎంత కోపం వచ్చిందోనండి. ఏమంటాడు చూద్దాం. 2వ రాజుల గ్రంథములో 5వ అధ్యాయములో 12వ వచనములో, దమస్కో నదులైన ఇశ్రాయేలు దేశములో నదులన్నిటికంటే శ్రేష్టమైన లేవా? వాటిలో స్నానం చేస్తే మేము శుద్ధిలో అందలేమా అనుకొని బహుకోపముతో రౌద్రుడై తిరిగి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నాడు. అయితే
అతని దాసులలో ఒకడు, నాయనా ఆ ప్రవర్తి ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నిన్ను అడిగాడా? నువ్వు చేస్తావు కదా. అయినా ఆయన ఏం చెప్పాడు? స్నానము చేయమని, శుద్ధుడువు కమ్మని మాట ఇది దానికంటే శ్రేష్టమైందే కదా అని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, దైవజనుడు ఏం చెప్పాడు? యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు ములగమని చెప్తే ఇతడు బహురుద్ధుడైపోయి కోపంతో రేగిపోయి వాక్యం చెప్తున్నమాట. ఇజ్రాయేలు దేశంలో ఎన్ని శ్రేష్టమైన నదులు లేవు. ఈరోజు చాలామంది జీవితంలో అదే. దైవజనులు చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా వినాలా. దేవుడు మాటలు ఎవరైతే వింటారో చక్కని మార్గములో దేవుడు నడిపిస్తాడు, చక్కని మార్గములు బోధిస్తాడు. వాళ్ళ జీవితాలు శ్రేష్టమైన మార్గాలుగా మారబడతాయి. నిజమే కదా అని కాస్త ఆలోచన చేశాడు, ఆలోచనలో పడ్డాడు, ములిగాడు. ఒకసారి ములిగాడు, 2 సార్లు ములిగాడు, 3 సార్లు ములిగాడు, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. 7వసారి ములిగి లేగగానే అతని దేహము పసిపిల్లవాని దేహం వలె మారినట్లుగా రాయబడింది. శ్రేష్టమైన దీవెనలు పొందుకున్నట్లుగా రాయబడింది. ఈరోజు శ్రేష్టమైనటువంటి మాటలు, దేవుడు మాటలు ధిక్కరించొద్దు. దైవజనులు చెబుతున్న వాక్యములను మీరు ధిక్కరించొద్దు. జాగ్రత్తగా విను. ఎందుకంటే నేను చక్కని మార్గములో వారు బోధిస్తున్నారు, చక్కని శ్రేష్టమైన మార్గములో నిన్ను నడిపించటానికి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయములో 17వ వచనములో మనం చదువుతున్నాం. చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవులు, సంపూర్ణమైన ప్రతి వరములు పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. మీరు గమనించాలి, యేసయ్య యొద్ద నుండే వచ్చును. శ్రేష్టమైన ప్రతి వరములు, శ్రేష్టమైన ప్రతి దీవెనలు, శ్రేష్టమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆయన యొద్ద నుండే వచ్చును. ఆయనలో ఏ చంచలాత్మ కానీ, ఆగమనములు కానీ, ఏ ఛాయ అయినా కానీ ఆయనలో లేదు. ఆయన తన సృష్టించిన వాటిలో మనమే ప్రధాన ఫలమై ఉన్నామని మనం తెలుసుకోవాలి. సత్యవాక్యమును బట్టి మనము తన సంకల్పము చొప్పున మనము సరిచేసుకోవాలి. ఆయన మనల్ని కన్నాడు. ఆయన మీరు గమనించాలి. పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును. మీరు గమనించాలి. నేను ఎప్పుడు బాగుపడతా, ఎప్పుడు దీవించబడతా, ఎప్పుడు శ్రేష్టమైనగా ఉంటా, ఎప్పుడు బాగుంటా, ఈరోజు మనం గమనిస్తే దేవుని యొద్దనే ఉన్నాయి. ఆయన మాట విను, సత్యవాక్యమును మీరు అనుసరించి నడుచుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రసంగి గ్రంథములో 3వ అధ్యాయములో నిజమైన ఆశీర్వాదం గురించి మాట్లాడతాడు. అక్కడ 3:12 ప్రసంగి 3:12 ఒకడు కావున సంతోషముగా ఉండుట, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుటయే శ్రేష్టమైనది ఏది నరులకు లేదు. మీరు గమనించండి, శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే సంతోషముగా ఉండాలి. వాళ్ళు సుఖముగా వెళ్ళబుచ్చుటయే నరులకు ఇచ్చినది ఇంకా శ్రేష్టమైనది ఏమీ లేదు. ఏది శ్రేష్టమైనది? ఈరోజు సుఖంగా జీవిస్తున్నారా? సంతోషంగా జీవిస్తున్నారా? ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాద ఫలాలు ఉన్నాయా? అక్కడే అంటాడు, ఏది సంతోషమయ్యన్నది అంటే ఒకడు అన్నపానములు చదవాలి. ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము చేత సుఖమును అనుభవించుటయే దేవుడిచ్చే గొప్ప బహుమానం అని మీరు తెలుసుకోండి. దేవుడు చేసే పనులన్నీ అవి శాశ్వతమైన నేను తెలుసుకుంటుని. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మీరు గమనించాలి. మనుషులు తన యందు ఎవరైతే ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని అంతగా దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తాడు. దానిలో ఏది చేర్చడానికి లేదు, ఏది తీయటానికి లేదు. అంత శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు. ఒకడు అన్నపాలెములు పుచ్చుకొని సుఖముగా వెళ్ళబుచ్చుటయే, ఇదే కదా శ్రేష్టమైనది. ఇదే కదా దేవుడు చెప్పిన భాగ్యము. ఆ భాగ్యము ఉండటానికి ప్రభు ఆయన మాట బోధిస్తున్నారు. ఆయన మాట విను, ఆయన మాట ప్రకారంగా జీవించు. నిన్ను చక్కగా శ్రేష్టమైన మార్గములు ప్రభు నడిపించబోతున్నారు.
యోబు గ్రంథములో 20వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాం. చూడండి, కొందరు దుష్టులను చూస్తున్నారు. దుష్టులకు విజయము కొద్దిగా కాలమే, భక్తిహీనుల యొక్క సంతోషము ఒక్క నిమిషం మాత్రమే. ఆది నుండి నరులు భూమి మీద నుండి ఇలాగు జరుగుచున్నవి మీరు తెలీదా? వారి ఘనత ఆకాశముకంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారి తల ఎత్తిన, తమ ఒక మనవులన్నీ కూడా ఒక టైం ఉంది, నశించిపోతాయి. వారెన్నటికీ నుండకుండా నశించిపోతారు. వారిని చూసిన వారు ఏమై ఉన్నారని వారు ఆనవాళ్ళు ఎతుకుతుంటారు. జాగ్రత్త, దుష్టుడు ఆలోచనలో దుష్టుడు జయము, దుష్టుడు యొక్క ఆశీర్వాదము కొద్దిగా కాలమే. భక్తిహీనుల ఆలోచన కొంతకాలమే. గర్విష్ఠులు పడినటువంటి గర్వం పడిన వాళ్ళు కొంచెము మట్టుకే. వాక్యం చెప్తున్న మాట, వాక్యములో ప్రభు చెప్తున్న మాటలు, వారు ఒకవేళ ఆకాశం అంత ఎత్తెదిగినట్లుగా వాళ్ళు హెచ్చించబడిన రీతిగా ఉండొచ్చు, మేఘముల వంటి వారు తలలు ఎత్తుకునే పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఒక టైం, ఆ టైంలో వారు ఆనవాళ్ళు కూడా కనపడుకోకుండా మటుమాయమైపోతాయంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనుషుల వైపు కాదు, కానీ శ్రేష్టమైన చక్కని మార్గములు మీకు బోధిస్తున్న దేవుడు వైపు, వాక్యము వైపు మనసు పెట్టి, నీ మనసులో వాక్యానికి చోటిచ్చి, నీ నడవడి సరిచేసుకొని, ఆ వాక్యమును బట్టి, ఆ సత్యవాక్యమును బట్టి దేవుడికి లోబడినట్లయితే పరసంబంధమైన ప్రతి ఈవులు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును. కాబట్టి ఇవన్నీ మీకు కావాలని ప్రభువుకు తెలుసు. కాబట్టి లోకము వైపు కాదు, కానీ ఆత్మ సంబంధమైన దేవుడు చెప్పిన నీతి యథార్థత వైపు నడుచుకో. ఆయన కృప నీకు తోడయుండి ఆయన కార్యములు సఫలపరిచి ఆయన దీవెనలతో నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలం ఈ వాక్యములన్నీ కూడా విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మంచి మాటలు విని ఉండగా, మంచి మాటల చేత బోధించబడిన ప్రతి జీవితాన్ని నూతనంగా కట్టి చక్కని మార్గములు నడిపించమని, ఏ కొరత లేకుండా శాపములు, దోషములు, సుఖకరమైనటువంటి జీవితానికి ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకములను యేసు నామములు లయపరిచి మీ ఆత్మచేత నింపి వారు చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా ఆలకించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.